హాయ్ అండి. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి గాయత్రీమాత అమ్మవారి అవతారం అండి. సో అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే పులిహోర. నేను పులిహోర అన్నది ప్రసాదం అమ్మవారికి సమర్పించేసి అమ్మవారికి ధూపం అన్నది సమర్పించామండి. తర్వాత ఇంట్లో కూడా కొంచెం ధూపం అన్నది వేశాను. ఆ తర్వాత నైట్ మేము ఉల్లి చట్నీ తయారు చేశానండి. అది ఏ విధంగా అయితే ఒకసారి చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది ఉల్లి చట్నీ అన్నది. అది ఎలా అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మీకు ఎంతైతే పులుపు తినాలనుకుంటారో అంత మీరు వాటర్లో చింతపండు నానబెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసుకున్నానండి. అందులోనే మళ్ళీ మీరు ఎంతైతే క్వాంటిటీ కారం తింటారో మీరు అంతైతే వేసుకుని, మా ఇంట్లో మేము చాలా తక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం కారం అనేది తక్కువ వేసుకున్నాము. నెక్స్ట్ అది మగ్గిపోవాలండి. అందులోనే ఉప్పు వేసేస్తే కొంచెం ఆనియన్స్ అనేది ముందుగానే వేగుతాయండి. చూసారు కదా, ఇది చూస్తున్న విధంగా బ్రౌన్ కలర్లో అయితే ఆనియన్స్ వచ్చాయి కదండి. దీని తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వాటరు, నెక్స్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేయాలండి. తర్వాత పోపులు అయితే తీసుకున్నాను. అందులోని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి అయితే వేసాను. కరివేపాకు అయితే లేదు, మేము స్కిప్ చేసాము. సో మీరైతే వేసుకోండి. ఈ లాస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ అండి.